హలో నమస్తే. గత జగన్మోహన్ రెడ్డి సర్కారులో ఆ ప్రభుత్వం చేసిన తప్పుల్ని యాజ్ టీజ్గా చేస్తోంది ప్రస్తుత కూటమి సర్కారు. ఆ మాటకు వస్తే ఇంకొంచెం ఎక్కువే చేస్తోంది. కాలం మారింది కాబట్టి, మాకు ఎక్కువ సీట్లతో అధికారం ఇచ్చారు కాబట్టి మేమింకా బలంగా మేమింకా ఎక్కువ తప్పులు చేయొచ్చు అని బహుశా కూటమి భావిస్తుందేమో తెలియదు. ఆ స్థాయిలో తప్పులు చేసుకుంటూ వెళ్తోంది. ఏంటి కూటమి చేసిన తప్పు? గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి సర్కారు అప్రతిష్ట మూటగట్టుకోవడానికి ప్రధానమైన కారణాల్లో ఒకటిగా డ్రైవర్ సుబ్రహ్మణ్యం డోర్ డెలివరీ కేసు చూసాం. వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్గా పనిచేస్తున్న సుబ్రహ్మణ్యం అనే ఒక దళిత యువకుడిని ఆయనే చంపేసి ఆ సుబ్రహ్మణ్యం ఇంటి దగ్గరకు కారులో తీసుకొచ్చి ఇంటి బయట శవాన్ని పడేసి వెళ్ళిపోయారు. దీనికి సంబంధించిన విచారణ ఇంకా కొనసాగుతోంది. ఇది ఆ రోజు జరిగిన విషయం. ఈ అంశానికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలంతా ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయ పార్టీలు ప్రభుత్వ వైఖరిని ఆ ఎమ్మెల్సీకి వ్యతిరేకంగా ఆందోళన చేశాయి, ధర్నాలు చేశాయి, ఆయన అరెస్ట్ చేయాలని కోరాయి. ఈ అంశానికి సంబంధించి ఆయన అరెస్ట్ అయ్యారు, జైల్లో ఉన్నారు, ఆ తర్వాత బయటకు వచ్చారు. ఇప్పుడు మళ్ళీ అంశంపై విచారణ జరుగుతోంది. ఈ మొత్తం విచారణ జరిగిన సందర్భంగా, ఈ మొత్తం కేసు సందర్భంగా అప్పుడు కూటమి కావచ్చు, అప్పుడు వైసీపీ సర్కార్ని వ్యతిరేకిస్తున్న పార్టీలు కావచ్చు, మనుషుల్ని చంపి డోర్ డెలివరీలు చేసే పార్టీ ఇది. మనుషులను చంపి డోర్ డెలివరీ చేస్తే కూడా తమ పార్టీ నేతలపైన చర్యలు తీసుకోలేదు. ఓ దళిత యువకుడిని తమ పార్టీకి సంబంధించిన ప్రజాప్రతినిధి చంపేస్తే అధికార పార్టీకి సంబంధించిన నాయకులు ఎవరు కనీసం పరామర్శకు కూడా పోరా? ఈ ప్రభుత్వానికి బాధ్యత లేదా? ఈ రాష్ట్రంలో ఉన్న ఒక పౌరుడికి సంబంధించిన ప్రాణాలు ఈ ప్రభుత్వానికి ముఖ్యం కాదా? అతని ప్రాణాలు పోవడానికి మీ పార్టీకి సంబంధించిన నాయకుడే కారణమైతే మీ పార్టీకి సంబంధించిన వాళ్ళు లేకపోతే ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళు వాళ్ళ ఇంటికి వెళ్ళి పరామర్శ చేయాల్సిన బాధ్యత ఉంటుంది కదా, ఎందుకు ఆ పని చేయలేదు అంటూ అప్పుడు ప్రతిపక్షాలు ప్రభుత్వం పైన తీవ్ర విమర్శలు చేస్తూ వచ్చాయి. ఆ విమర్శల్ని ఎదుర్కొంటుంది తప్ప సమాధానం చెప్పలేకపోయింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఆ డ్రైవర్ సుబ్రహ్మణ్యం అంశానికి సంబంధించి అప్పుడు అధికార పార్టీగా ఉన్న వైసీపీ డిఫెన్స్లో పడిపోయింది. దానికి మూల్యం కూడా చెల్లించుకుంది గడిచిన ఎన్నికల్లో. అదొకటే కారణం కాకపోవచ్చు, కానీ అటువంటి అనేక ఇన్సిడెంట్స్లో అది కూడా ఒక కీలకమైన అంశంగా ఉంది. మనుషులను చంపి డోర్ డెలివరీ చేస్తారు అనేది అప్పుడు వైసీపీ ఎదుర్కొన్న విమర్శ. అది నిజం కూడా. వైసీపీకి సంబంధించిన నాయకుడు ఆయన చంపి ఇంటి దగ్గర డోర్ డెలివరీ చేశారనే దృశ్యాలు, దానికి సంబంధించిన ఎవిడెన్సెస్ ఆ సందర్భంలో చూసాం. ఇంకా కోర్టులో విచారణ జరుగుతుంది, తర్వాత తెలుస్తుంది. సో ఇప్పుడు ఈ సర్కార్ ఏం చేస్తోంది? గత ప్రభుత్వంలో ఓ మనిషిని చంపేసి అధికార పార్టీకి సంబంధించిన నాయకుడు డోర్ డెలివరీ చేశారు. ఇప్పుడు ఈ ప్రభుత్వంలో అసలు నో డెలివరీ. అప్పుడు శవాన్నైనా తీసుకొచ్చి ఇంటి దగ్గర పడేశారు చంపేసి. ఇప్పుడు శవాలను కూడా కనపడకుండా చేస్తున్నారు. అప్పుడు డోర్ డెలివరీ, ఇప్పుడు అసలు నో డెలివరీ. అప్పుడు అధికార పార్టీకి సంబంధించిన నాయకులు, ఇప్పుడు అధికార పార్టీకి అనుకూలంగా పనిచేస్తున్న పోలీస్ అధికారులు, ప్రభుత్వం. పోలీసులు అంటే డిపార్ట్మెంట్ అంటే ప్రభుత్వమే కదా. ప్రభుత్వం ఒక పోలీస్ స్టేషన్కి వెళ్ళిన యువకుడు కనపడకుండా పోవడం ఏంటి? ఇంటి దగ్గర నుంచి పోలీసులే తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో పెట్టిన ఒక యువకుడు బూడిద కూడా లేకపోవడం ఏంటి? ఆ యువకుడు ఏమైపోయాడో నెలల తరబడి తెలియకపోవడం ఏంటి? గత నెల 9న అతన్ని పోలీసులు తీసుకెళ్తే ఇప్పటివరకు అతను ఎక్కడున్నాడో చెప్పలేని పరిస్థితిలో ప్రభుత్వం, డిపార్ట్మెంట్ ఎందుకుంది? ఇప్పుడు కాదు, ఈ నెల 29వ తారీఖు లోపు మా ముందు అతన్ని ప్రవేశపెట్టండి అంటూ హైకోర్టు చెప్పింది. హేబియస్ కార్పస్ పిటిషన్ సందర్భంగా పోలీసులను ఆదేశించింది, పోలీస్ డిపార్ట్మెంట్ని కోరింది. 29వ తారీఖు లోపు అతన్ని మా ముందు ప్రవేశపెట్టండి అని. ప్రవేశపెట్టగలదా ప్రభుత్వం? ప్రవేశపెట్టగలదా పోలీస్ డిపార్ట్మెంట్? సాయి కృష్ణ డెడ్ బాడీనైనా కనీసం కోర్టుకు చూపించగలదా? డెఫినెట్గా నో. చూపించగలిగే పరిస్థితి ప్రస్తుతం కనిపించట్లా. సాయి కృష్ణ అదృశ్యం అనేది ఇప్పటివరకు అధికారికంగా ఉన్న మాట. అతను బ్రతికే ఉండాలని ఇంకా కోరుకుందాం, కానీ హార్డ్ ఫ్యాక్ట్ ఏంటంటే అతను బ్రతికి లేడు. అతను చనిపోయాడనే విషయాన్ని ఆ పోలీస్ స్టేషన్ సిబ్బంది మాకు చెప్పారని కుటుంబం చెప్తోంది. నా కొడుకుని చంపితే చంపారు, కనీసం నా కొడుకు శవాన్నైనా అప్పగించండి. నా కొడుకుని చంపితే చంపారు, శవాన్ని కాల్చేశారు, కనీసం కాల్చేసిన బూడిదైనా మాకు ఇవ్వండి అంటూ ఆ తల్లి అడుగుతున్న మాటలకు ప్రభుత్వం ఆన్సర్ చెప్పాల్సిన అవసరం ఉంది. అలా చేసిన వాళ్ళపైన ఇప్పటివరకు చర్యలు కూడా తీసుకోవడానికి ప్రభుత్వం ఉదాసీనంగా ఎందుకుందో ఆన్సర్ చెప్పాల్సిన అవసరం ఉంది. వీటన్నిటితో పాటు మేం పోలీస్ స్టేషన్లకి మనుషులను తీసుకెళ్తాం, కనపడకుండా చేసేస్తాం, మీ ఆనవాళ్ళు కూడా లేకుండా చేస్తాం, బూడిద కూడా లేకుండా చేస్తామని ఒక వార్నింగ్ పోలీస్ డిపార్ట్మెంట్ ఇచ్చిన కేసుగా దీన్ని చూడాలి. ఇది పోలీసులు మాత్రమే చేసిన తప్పైతే ఆ పోలీసుల్ని వెనకేసుకుని వస్తున్న అధికారులైనా ప్రభుత్వమైనా వెనకేసుకుని వస్తే వాళ్ళు కూడా తప్పు చేసినట్టుగానే భావించాల్సిన అవసరం ఉంటుంది. గతంలో వైసీపీ చేసిన మరో తప్పే కూటమి కూడా చేస్తుంది అని చెప్పడం వెనక ఉద్దేశం ఏంటి అంటే, గతంలో డ్రైవర్ సుబ్రహ్మణ్యం కుటుంబానికి అప్పుడు అధికార పార్టీ అండగా నిలబడలేదు, వాళ్ళ ఇంటికి వెళ్ళలేదు. ఇప్పుడు సాయి కృష్ణ కుటుంబాన్ని పరామర్శించిన జగన్మోహన్ రెడ్డి ఆ రోజు సుబ్రహ్మణ్యం మరణాన్ని కూడా అలాగే చూడాల్సింది, ఆయన కుటుంబాన్ని కూడా పరామర్శించాల్సింది, ప్రభుత్వం తరపున క్షమాపణ చెప్పాల్సింది, ఆ కుటుంబాన్ని ఆదుకుంటామని చెప్పాల్సింది. చెప్పలేదు, దానికి మూల్యం చెల్లించారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు సర్కారు కూడా చేయాల్సింది అదే. సాయి కృష్ణ అంశానికి సంబంధించి 10 రోజులుగా ఆ తల్లి ఏడ్చినట్టుగానే
రోడ్ల మీద నాకు న్యాయం చేయండి అంటూ కోరుతుంటే తిరుగుతుంటే ఆ తల్లి దగ్గరికి వెళ్ళి ప్రభుత్వంగా ఏ ఒక్కరైనా పరామర్శ చేసిన పాపాన్ని కూడా ఎందుకు పోలేదు? ప్రభుత్వం వైపు నుంచి బాధ్యత లేదా హోంమంత్రికి? ప్రభుత్వం వైపు నుంచి బాధ్యత లేదా ముఖ్యమంత్రికి, ఉప ముఖ్యమంత్రికి? ప్రభుత్వం వైపు నుంచి బాధ్యత లేదా పోలీస్ డిపార్ట్మెంట్కి అక్కడికి వెళ్ళి ఆమెకి ఏం జరిగిందో చెప్పడానికి? మీ సిఐ తప్పు చేస్తే మీదే తప్పు అయినప్పుడు మీరు వెళ్ళి క్షమాపణ చెప్తే తప్పేంటి? అసలు ఏం జరిగిందో ఆ తల్లికి చెప్పాల్సిన బాధ్యత కనీసం ఉంటుంది కదా. రేపు 29వ తారీఖు లోపు కోర్టు ముందు ఆయన హాజరుపరచాలి. ఎలా హాజరుపరుస్తారు? ఆ కుటుంబం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన కుటుంబం కాదా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌరులు కాదా? వాళ్ళ రక్షణ బాధ్యత ఈ ప్రభుత్వానికి కాదా? వాళ్ళకి అన్యాయం జరిగితే ప్రభుత్వం వెళ్ళి సానుభూతి తెలిపి ధైర్యంగా ఉండండి, మేము అండగా ఉంటామని చెప్పాల్సిన బాధ్యత లేదా? ముఖ్యమంత్రి నివాసానికి కొద్ది దూరంలోనే ఉన్న ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి ఎందుకు హెజిటేట్ చేస్తున్నారు? ఎందుకు అక్కడికి వెళ్ళలేకపోతున్నారు? ఆ కుటుంబం 4 మాటలు అంటుంది కావచ్చు, కోపంతో తిడుతుంది కావచ్చు. వాళ్ళ కుటుంబంలో మనిషిని కోల్పోయారు, ఆవేదన ఉంటుంది, బాధ ఉంటుంది. ఫేస్ చేయండి, అక్కడికి వెళ్ళండి, మీ ప్రభుత్వం చేసిన తప్పుకు క్షమాపణలు చెప్పండి, ఇంకోసారి ఇటువంటి తప్పు జరగనీయమని చెప్పండి, మేము అండగా ఉంటామని చెప్పండి, ఆదుకుంటామని చెప్పండి. ఇవన్నీ చేయకపోగా అతను ఒక రౌడీ, అతను ఒక రౌడీ షీటర్, అతను ఒక మర్డరర్, అతను ఒక క్రిమినల్ కాబట్టి అతన్ని చంపితే తప్పేంటి తరహా ఒక క్యాంపెయిన్ని సోషల్ మీడియాలో ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న కొన్ని హ్యాండిల్స్లో ఆ పోస్టులు చూసిన తర్వాత బాధ అనిపిస్తోంది. ఆ కుటుంబం మరింత క్షోభకు గురవుతుంది కదా అటువంటి పోస్టులు చూసినప్పుడు. ఆ పోస్టులతో అటువంటి వ్యాఖ్యలు చేసిన వాళ్ళతో ప్రభుత్వానికి అధికారంలో ఉన్న కూటమి పార్టీలకు సంబంధం లేకపోతే అటువంటి పోస్టులు పెట్టిన వాళ్ళపైన కేసులు పెట్టి అరెస్ట్ చేయండి. రాష్ట్రంలో హార్మోనీ దెబ్బతీయడం కోసం తెలుగుదేశం పార్టీ పేరుతోటో, జనసేన పార్టీ పేరుతోటో, భారతీయ జనతా పార్టీ పేరుతో కొంతమంది అకౌంట్లు క్రియేట్ చేసి అటువంటి పోస్టులు పెడుతున్నారేమో బహుశా. వాళ్ళని అరెస్ట్ చేయండి, వాళ్ళని ఎవరో ట్రేస్ చేయండి. చనిపోయిన ఒక వ్యక్తి పైన, కనపడకుండా పోయిన ఒక వ్యక్తి పైన ఆ తరహా పోస్టులు ఏ రకంగా పెడతారు? అతనిపైన కేసులు ఉన్నాయి, అతను క్రిమినల్ అంటే కేసులుంటే క్రిమినల్ అయితే చంపేస్తారా? కేసులుంటే క్రిమినల్ అయితే పోలీసులే కాల్ చేసి బూడిద చేస్తారా? కేసులుంటే క్రిమినల్ ఉంటే చంపే అధికారం రాజ్యాంగం పోలీసులకు ఇచ్చేసిందా? వీటన్నిటికీ ప్రభుత్వం ఆన్సర్ చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ఆ రోజు డ్రైవర్ సుబ్రహ్మణ్యం అంశంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన తప్పుని, దానికి రెట్టించిన ఇంకా ఎక్కువ తప్పుని ఈరోజు కూటమి సర్కార్ చేస్తుంది. ఆ కుటుంబాన్ని పట్టించుకోకపోవడం, ఆ కుటుంబానికి భరోసా ఇవ్వకపోవడం, ఆ కుటుంబానికి న్యాయం చేస్తామనే హామీ ఇవ్వకపోవడం, ఆ కుటుంబం పైన తప్పుడు ప్రచారం జరుగుతుంటే మౌనంగా ఉండడం, ఇవన్నీ కూడా ఖచ్చితంగా కూటమి మూల్యం చెల్లించడానికి కారణం కాబోతున్నాయి.